సో ఇప్పుడు మీరు మాట్లాడిన షార్ట్ వీడియోస్ ఏమైనా సరే మీరు చూడాలి అని అనుకుంటే, లేదు మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ స్మార్ట్ ఫోన్స్ అన్నీ ఓపెన్ చేసేసి, యూట్యూబ్ ఓపెన్ చేసేసి, సెర్చ్ బార్‌లో ఢీ ఛానల్ ఒంగోలు అని సెర్చ్ చేయండి. సో అక్కడ మన ఢీ ఛానల్ అనేది కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది యాక్టివ్‌లో పెట్టుకోండి. అప్పుడు మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కానివ్వచ్చు అండ్ లైవ్ ప్రోగ్రామ్స్ కానివ్వచ్చు అన్నీ కూడా మీకు రిమైండర్‌లో వచ్చేస్తూ ఉంటాయి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా మీరు మాట్లాడిన షార్ట్ వీడియో అనేది షేర్ కూడా చేయొచ్చు. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా మీరు ఫాలో చేయండి. మీరు ఎవరికైనా విషెస్ చెప్పాలి అన్నా సరే, మేము కాల్ చేయలేకపోతున్నాం, మేము చాలా ఇంట్రోవర్ట్ అండి, మేము అసలు మాట్లాడలేము అనుకున్న వాళ్ళకి ఇదొక ఆప్షన్ అనమాట. సో వాళ్ళ బర్త్‌డే ఉన్న ముందు రోజే మీరు మాకు మెసేజ్ చేస్తే, ఆ బర్త్‌డే రోజే మేము విషెస్ అనేవి తెలియచేయటం అనేది జరుగుతుంది. నాట్ ఓన్లీ బర్త్‌డేస్, వాళ్ళకి ఏది స్పెషల్ డే ఉన్నా సరే మేము విషెస్ చెప్పడం అనేది జరుగుతుంది మీ తరపు నుంచి. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఇంకెందుకు ఆలస్యం, అండ్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని కూడా ఫాలో చేసేయండి. మీ సజెషన్స్ అండ్ ఐడియాస్ ఏమైనా సరే ఉన్నా కూడా మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము కామెంట్ అనేది చదవడం జరుగుతుందనమాట. సో ఇది. అండ్ ఇప్పుడు కొన్ని మూవీస్ రిలీజ్ అవ్వంగానే సోషల్ మీడియాలో అనేవి పోస్టులు రావడం జరుగుతుంది. లైక్ బాగుందా బాలేదా అని. ఒక 80% ఎంత బాగున్న మూవీ అయినా సరే 80-70% అనేది నెగిటివ్ అనేది స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. సో అది ఎందుకనేది తెలీదు. దయచేసి మీరు బుక్ మై షోలో కానివ్వచ్చు, ఇంకొక చోట సోషల్ మీడియాలో కానివ్వచ్చు, రేటింగ్స్ చూసి అరే రేటింగ్ బాగాలేదు కదా, వీళ్ళు అలా చెప్పారు కదా, వాళ్ళు అలా చెప్పారు కదా అని చెప్పి మూవీకి మాత్రం వెళ్ళకుండా ఉండకండి. వాళ్ళు చెప్పారు రివ్యూ అంటే అది టోటలీ వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. వాళ్ళకి నచ్చలేదు కాబట్టి మనకి నచ్చదు అన్న రూల్ అయితే ఏం లేదు కదా. కొంతమందికి ఒక సూపర్గా నచ్చవచ్చు ఒక్కొక్క మూవీ, ఇంకొకరికి అది అస్సలు నచ్చకపోవచ్చు. సో కాబట్టి మీరు మూవీ చూసిన తర్వాత జడ్జ్ చేసుకోండి, లైక్ అది బాగుందా లేదా అని చెప్పి. ఎవరో రివ్యూ చెప్పారు కదా అని చెప్పేసి రేటింగ్స్ చూసేసి వెళ్ళకుండా ఉండకండి. కొన్నిసార్లు సూపర్గా ఉన్న మూవీ కూడా వాళ్ళు పర్సనల్గా నాకు నచ్చలేదు అని చెప్పొచ్చు, అంటే లైక్ వ్యూస్ కోసం అని అలా. సో దయచేసి మీరు చూడండి, చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి అనేది తెలుసుకోండి. అంతేగాని రేటింగ్స్ అవి చూసి వెళ్ళకుండా ఉండకండి. చాలామంది రేటింగ్స్ రివ్యూస్ చూసి బాగాలేదు కదా అని చెప్పి వెళ్ళట్లేదు సూర్య గారి మూవీకి. సో అలా కాకుండా మీరు వెళ్ళి చూడండి. సో ఆ ప్రెజెన్స్ కోసమైనా వెళ్ళాలి, సూర్య గారి ప్రెజెన్స్ కోసమైనా సరే. సో ఈరోజు కొంచెం డల్గానే మన లైవ్ అనేది సాగుతుందని చెప్పొచ్చు. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల లైవ్ ఈరోజు ఆగకూడదు అనే ఉద్దేశంతో అయితే రావడం జరిగింది. బట్ ఐ హోప్ నేను కొంచెం ఎనర్జీగానే చేశానని అనుకుంటున్నాను.